ఎక్కడైనా నివసించవచ్చు, ఎక్కడైనా బతకండి, రాజ్యాంగ రక్షణ లోబడి బతకాలి. మరి కల్తీ సామాన్లు అమ్మొద్దు కదా. కల్తీ సామాన్లు ఎవరు అమ్ముతారని తెలంగాణలో ఎవరో కొందరు అంతా అందరికి ఆపాదించడం మేము ఎందుకు అందరిని అంటున్నాం? మరి కల్తీ చేసినోనే పట్టుకుంటాం, కల్తీ చేసినవి మా పోరాటం. అందరిని ఎందుకంటాం మేము? అందరు అన్నాం మారవాళ్ళు మొత్తం లేచి వెళ్ళిపోవాలంటామా? వ్యాపారస్తులు మారవాడి వ్యాపారస్తులే, అది కల్తీ చేసిన మీదనే మా పోరాటం. అందరి మీద మేము ఎందుకు చేస్తాం? ఓన్లీ వ్యాపారస్తులు. ఎస్, వ్యాపారం చేసి కల్తీ వ్యాపారం చేసిన మీదనే మా ఉద్యమం. ఎన్ని రోజుల దాకా కొనసాగుతుంది ఇది? దీనికి అన్లిమిటెడ్ కదా ఇది. మేము నిరంతరం ఉంటాము, వాళ్ళు ఇక్కడే ఉంటారు. కల్తీ చేస్తే మేము కంప్లైంట్ చేస్తాం గవర్నమెంట్కి, షాపులు సీజ్ చేపిస్తాం. వాళ్ళ వ్యాపారం జరగకుండా ఎవరైతే చేసినో వాళ్ళ మీద ప్రత్యేకమైన నిఘా పెట్టిస్తాం. రైట్. ఈ మధ్య నేను గమనించింది ఏంటంటే, ఈ మధ్య మీరు యాక్టివ్ అయినందుకు గాను మార్వాడీల మీద మీ పిలుపు మేరకు ఇతర జిల్లాల నుంచి వికారాబాద్, తాండూరు, జగిత్యాల్, ఖమ్మం ఈ జిల్లాల నుంచి అందరూ కూడా మీ పిలుపు కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టేందుకు లేకపోతే వాళ్ళని ఎల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారా లేదా? అంటే మేము వాళ్ళని ఎల్లగొట్టడానికి కాదు, వాళ్ళ అక్రమ వ్యాపారాన్ని కట్టడి చేయాలని అంతే మాది. అది కూడా మేము వాళ్ళని డైరెక్ట్గా మేమేమి ప్రశ్నించాం, వాళ్ళని మేము డైరెక్ట్గా మేము కొట్టం తిట్టాం. వాళ్ళ లెక్క మేము ప్రభుత్వానికే చెప్తాం, ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఎవరెవరు నకిలీ చేస్తున్నారో, ఎవరు డూప్లికేట్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు ఇచ్చి వాళ్ళ మీద మేము గవర్నమెంట్కి కంప్లైంట్ చేస్తాం తప్ప మేమెందుకు డైరెక్ట్గా యాక్షన్లో దిగుతాం? రైట్. అంతా ఏది ఉన్నా కూడా ట్రాన్స్పరెన్సీగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నాం. 100% అంతే కదా. రైట్. ఓకే, ఈ విషయాలు కాసేపు పక్కనే పెడదాం. అన్న, మీరు కాంగ్రెస్ పార్టీ కండువా మీ మెడలో లేదు, బట్ మీరు కాంగ్రెస్ పార్టీని ప్రేమిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు, అంతే కదా. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈ 20 నెలల పాలనలో ఫెయిల్ అయిందా, పాస్ అయిందా అంటే ఏం చెప్తారు మీరు? 100% పాస్ అయిందా? 100% పాస్ అయింది. రేపు జెడ్పీటీసీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో విజయమే దానికి గిట్రాయి. 90% సర్పంచ్, 85% పైన జెడ్పీటీసీ ఎలక్షన్ మేము గెలిచాం. రాకపోవడం సమస్య లేనే లేదు. రాకపోతే అంటున్నా, రాకపోతే మేము మంచిగా పరిపాలన చేయనట్టే. క్లియర్. ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వాడుకొని మేము చేసినాం కాబట్టి మమ్మల్ని ప్రజలు గెలిపిస్తారు. రేవంత్ రెడ్డి గారు చేసిన 20 నెలల పాలనకు ఎలక్షన్లు ఒక అభిప్రాయం కిందనే తీసుకుంటారు జనాలు. చూడు మరి మేము గెలిస్తే, మరి మేము మొత్తం గెలిస్తే మీరు అన్నట్టే మీరు ఓకే. మరి అదే రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలు ఇవాళ రోజైతే మేము పక్కా గెలుస్తాం. ఇవాళ వరకు ఇంకా 4 నెలలు 5 నెలలకు పెడితే 5 నెలలకు ఆ విషయం కాదు అనేది. ఇవాళ వరకు మేము చాలా బాగున్నాం, చాలా మంచిగా చేసినాం పని. ఎప్పుడైతే రైతులకు లోకల్ బాడీ ఎన్నికలలో ఎక్కడైతే సన్న బియ్యం ఇంప్లిమెంట్ జరిగింది, ఎప్పుడైతే ఈ రోజు లేవు కదన్న లోకల్ బాడీ ఎన్నికలు, ఇవాళ లేవు చెప్తున్నా. ఇవాళ వరకు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు సదభిప్రాయం ఉంది. ఓకే, గెలిచేది మేమే. రైట్. ఇంకా నెల రోజులకు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినాయి. ఎస్, లోకల్ బాడీ ఎన్నికలు వస్తే ఎంత శాతం మీరు గెలుస్తారు అనుకుంటారు? ఒక 1 మంత్లో 1-2 కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసేది ఉంది. ఒక కార్యక్రమం కనుక చేస్తే 95% సర్పంచులు, 90% జెడ్పీటీసీ ఎంపీటీసీ గెలుస్తారు. ఇందాకనే చెప్పారు కదా. అవును, మరి మాకు 1 మంత్ టైం ఉంది కదా. దాని లోపల ఒక కార్యక్రమం చేసేది ఉంది. ఏం కార్యక్రమం చేస్తారు? ఒక కార్యక్రమం ఉంది, గవర్నమెంట్ ఇచ్చిన ఒకటి ఉంది. ఆ కార్యక్రమాన్ని చేయదలుచుకున్నట్టు 2,500 రూపాయలు ఇస్తారా? 2,500 రూపాయలు నెలకు ఇచ్చేది ఉంది. దాన్ని ఇస్తే మాకు ఇంకా మంచి పాజిటివ్ సంకేతం వస్తుంది. ఈ 6 గ్యారెంటీలు కూడా 100 రోజుల లోపట్లే ఇస్తామన్నారు కదా. ఎందుకు ఇట్లా జరుపుకుంటూ వస్తారు? ఎలక్షన్లు రాగానే ఎందుకు ఇస్తా అంటారు ఇట్లా? నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారంటే, కేసీఆర్ చేసిపోయినటువంటి ఆర్థిక అరాచకం వల్ల ఆయనకు చేదిప్పుకోవడానికే టైం లేక సరిపోలేదు సమయం. అన్న, మీరు చదువుకున్న వాళ్ళు, గొప్పోళ్ళు, విద్యావంతులు, విజ్ఞానులు, ఉద్యమకారులు, మీరు ఇట్లా అప్పుల గురించి మాట్లాడద్దు. మొన్న క్లియర్గా కేంద్రమే ఇచ్చింది కదన్న, కేసీఆర్ చేసిన అప్పెంత, రేవంత్ రెడ్డి చేసిన అప్పెంత అని చెప్పేసి. నీకు విషయం చెప్పాలా, తెలంగాణలో ఇప్పుడు జనాల దగ్గర డబ్బులు లేదు. ఎందుకు లేదు? రియల్ ఎస్టేట్ పడిపోయింది. రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది? హైడ్రా తెచ్చిండు. ఎందుకు అట్లాంటి హైడ్రా అయితే హైదరాబాద్లో ఉంది కదా, మరి ఖమ్మం జిల్లాలో కూడా హైడ్రా లేదు కదా, మరి అక్కడ పడిపోయింది. ఎక్కడ అమ్మకాలు కొనుగోలు లేవు అన్న. ఒక 5 కుటుంబంలో 5 ఉన్నారు అనుకోండి. ఒకరు తీవ్రంగా జ్వరం వచ్చి అస్వస్థతకు గురై ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో పడ్డప్పుడు ఈ ఒక్కడే బాగాలేడు కదా అని చెప్పేసి వీళ్ళు 4 అందరూ కూడా అంతకుముందుకున్నంత యాక్టివ్గా ఉండరు. అదేవిధంగా హైదరాబాద్ నాడీ వ్యవస్థ హైదరాబాద్లో దెబ్బతిన్న తర్వాత చుట్టూ ప్రాంతాలల్లో ఎట్లా నడుస్తుంది రియల్ ఎస్టేట్ చెప్పండి మీరు. మీ అభిప్రాయంతో నేను అసలే ఏకీభవించాను. హైడ్రాకు ఇతర జిల్లాలకు జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధమే ఎందుకు తగ్గింది?
ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఇది చాలా ఘోరం. ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి రియల్ ఎస్టేట్ తగ్గిపోవడానికి లింక్ ఏందో నాకు అర్థం కావట్లేదు. మరి నాకు కూడా అర్థమవుతలేదు ఎందుకు ఇట్లా తగ్గిపోయింది, ఎందుకు దివాలా తీసారు అంతా కూడా. ఒక సాచురేషన్ పాయింట్కి జరిగింది రియల్ ఎస్టేట్, అక్కడ ఆగిపోయిందని నేను అనుకుంటుంది తప్ప ఇది రేవంత్ రెడ్డి గారికి ఇది కాంగ్రెస్ పార్టీకి సరే రియల్ ఎస్టేట్ సంబంధమే లేదు. దెన్ ఓకే, ఆగిపోతే ఏం కావాలి అంటే 1 లక్ష రూపాయలకి ఎకరం పోతుంటే ఇప్పుడు కూడా ఆ 1 లక్ష రూపాయలకే ఉండాలి ఎకరం, కానీ ఇప్పుడు 90,000 50,000 అమ్ముకోవడానికి రెడీ. 50,000 రూపాయలకు నువ్వు ఎకరం ఇప్పిస్తాం మేము కొనుక్కుంటాం. మాట చెప్తున్నా, ధోరణి చెప్తున్నా అన్న నేను. చూడు మరి ఒకవేళ ఈ 2-3 నెలల్లో రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుంటే దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆబ్వియస్గా అది రియల్ ఎస్టేట్కు ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్కు సీఎంకు సంబంధం ఉండదు.